హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోరకాయ పెసరపప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. సోరకాయ తినడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను రెగ్యులర్గా ఇంట్లోనే సోరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, లేదంటే ఇట్లా పప్పులో వేసి అయినా చేస్తాను. సో ఈరోజు వచ్చేసేమో సోరకాయ పప్పు వేసి చేసినాను. అలాగే కొన్ని సొరకాయ ముక్కలు తీసి అయితే ఈ విధంగా పచ్చడి కూడా ప్రిపేర్ చేసినాను. అసలు సొరకాయ పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలోనే నేనైతే సొరకాయ పప్పు చేశాను, అలాగే పచ్చడి కూడా ప్రిపేర్ చేసినాను. పచ్చడి కూడా నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూసేయండి. సో ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ 2 రెసిపీస్ చేయడం కోసం అయితే పెద్ద సైజు సొరకాయనే ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను. ఎప్పుడైనా పెసరపప్పులో వేసి వండనీకి సొరకాయ కాస్త లేతగా ఉండేదే తీసుకోండి. లేత దాంతో చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు వరకు పెసరపప్పు అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్లో వేసి అయితే నానపెట్టినాను. 1 మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా పొడుగ్గానైతే కట్ చేసి తీసుకున్నాను. అందులోకి వేయడానికి కరివేపాకు కూడా రెడీగా పక్కన పెట్టేసినాను. అలాగే 5 అరగల పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. లాస్ట్లో వేయడానికి కొంచెం అంతా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని అయితే ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తాన్ని అయితే ఒకేసారి వేయండి. సో ఇలా వేసిన తర్వాతకి అయితే ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగాలి అన్నమాట. జస్ట్ ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఇలా వేగిన తర్వాతకి అయితే ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు ఈ టైంలోనే వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. మీ దగ్గర ఉన్నట్టయితే కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసినా కానీ పప్పు టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేస్తున్నాను. సో సొరకాయ ముక్కలు కూడా కొంచెం చిన్నగా ఉండేటట్టే కట్ చేసి అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ నేను తీసుకుంది లేత సొరకాయ కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసి అయితే వేసినాను. ఇప్పుడు పోపు మొత్తం సొరకాయకి పట్టేలాగా ఒకసారి గరిటెతోనే బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకైతే ఒక 2 నిమిషాలు అయినా కానీ దీనిపైనుంచి మూత పెట్టుకొని అయితే సొరకాయ ముక్కలను అయితే బాగా మగ్గించాలి. మరి ఎక్కువ టైం ఏం అవసరం లేదు, జస్ట్ మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ అయితే కొంచెం ఆయిల్లో వేగాలి అన్నమాట. సో 2 మినిట్స్ తర్వాతకైతే నేను మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకి సొరకాయలు అనేవి లైట్గా మగ్గినట్టు అయితే తెలుస్తూ ఉంది. మరీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎలాగో మనం పప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి ఆ పప్పులో ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు 10 నిమిషాల పాటైనా నానపెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులోకి అయితే వేస్తున్నాను. పెసరపప్పు అయితే కాస్త నానింది కాబట్టి మనకి తొందరనే ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. సో పప్పు మొత్తం వేసేసిన తర్వాతకి ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటైనా కానీ ఈ విధంగా కలుపుతూ పప్పును కూడా కాసేపు వేయించండి. ఇలా పప్పును కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాతకి ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకోవాలి. సో నేనైతే 2-3 గ్లాసెస్ వరకు అయితే వేసేసినాను అనమాట. ఎందుకంటే మనకి సొరకాయలో ఇంకా వాటర్ వస్తాయి కాబట్టి మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని అయితే ఒకసారి కలిపేసేసి మూతనైతే పెట్టేసుకోండి. ఇట్లా పూర్తిగా మూతను పెట్టామనుకోండి పొంగుతుంది అన్నమాట. అందుకోసమే కొంచెం ఈ విధంగా ఉండేటట్టు అయితే మూతను పెట్టుకొని పప్పుని ప్లస్ సొరకాయనైతే బాగా ఉడికించాలి. ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించామనుకోండి తొందరగా ఉడికిపోతుంది. సో చూడండి, మూత తీసి అయితే చూపిస్తున్నాను. పప్పు అలాగే సొరకాయ ముక్కలు కూడా నాకైతే కరెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. ప్లస్ ఉడికాయో కూడా లేదో కూడా చెక్ చేయండి. బట్ నాకైతే చక్కగా సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి.
సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. మీరు ఎంత సాల్ట్ తినగలుగుతారో దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కారం వేస్తున్నాను, 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిర్చి వేసినాం, కానీ నేను తీసుకున్న పచ్చిమిర్చి అంతగా కారం లేవన్నమాట. అందుకే కొంచెం ఇట్లా ఎండు కారాన్ని కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మరి పప్పు అనేది పల్చగా ఉంటే అంత బాగోదు, కొంచెం వాటర్ తక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. సో మూత పెట్టి అయితే 2 నిమిషాలు అయితే ఉడికిద్దాము. 2 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఫైనల్లీ అయితే చూడండి, సోరకాయ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. మీ పిల్లలకి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి అయితే పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. మా పిల్లలకైతే ఈ పప్పు కర్రీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే పప్పు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో నేను ముందుగానే సోరకాయలు కట్ చేసినప్పుడు అందులోకి వెళ్ళి కొన్ని సోరకాయలు అయితే తీసి పక్కన పెట్టేసినాను అన్నమాట. ఎందుకంటే పచ్చడి చేద్దామని చెప్పేసి. నాకైతే సోరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కాబట్టి సోరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక 1 కప్పు వరకు సొరకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. సో చూసిలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ప్లస్ సొరకాయ ముక్కలు కూడా చూడండి ఎంత లేతగా ఉన్నాయో, గింజలు లేకుండా ఉండాలి, అలా అయితేనే పచ్చడి బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. 5, 6 గల తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మీరు కావాలంటే ఎండుమిరపకాయలతోనైనా చేసుకోవచ్చు. ఇందులోనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నువ్వులు వేయడం వలన. కాబట్టి 2 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా రెడీగా పక్కన పెట్టేశాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చళ్ళలోకి అయితే నువ్వులు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పల్లీలైనా వేసేసుకోవచ్చు. సో నువ్వులు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ప్లస్ చూడండి ఈ విధంగా చిటపటం అంటాయి కదా, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా మంచిగా వేగిన నువ్వులను అయితే ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే ఈ ప్లేట్ని అయితే రెడీగా పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు అదే గిన్నెలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా తుంచి వేయండి, పచ్చిమిర్చి చక్కగా వేగిపోతాయి. సో పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మంచిగా వేగాలన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన ఈ పచ్చిమిర్చిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఈ ప్లేట్ని కూడా రెడీగా పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇందులోనే జస్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేస్తున్నాను. పసుపును వేసిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి తీసుకున్నాం కదా సొరకాయ ముక్కలను అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం అంతా చింతపండును కూడా వేసేస్తున్నాను. సో మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 2 రెమ్మల వరకు చింతపండును అయితే వేసేసుకోవాలి, గింజలేం లేకుండానైతే. ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. ఇవి మగ్గడానికి టైం వచ్చేసి 3 నుంచి 4 నిమిషాలు అలా టైం పడుతుందన్నమాట. జస్ట్ ఇప్పుడు కలుపుతుంటేనే లేత సొరకాయ కదా మనకి లైట్గా కలర్ చేంజ్ అయినట్టయితే అవుతుంది కదా. సో చూసి ఇలా 3 మినిట్స్ తర్వాతకైతే చూడండి సొరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాతకైతే స్టవ్ ఆఫ్ చేసి అయితే వీటిని చల్లారబెట్టండి. సో చూడండి ఇప్పుడైతే పూర్తిగా చల్లారిన తర్వాతకైతే నువ్వులను అయితే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగానే పచ్చిమిర్చి వేంపి పక్కన పెట్టేసాం కదా, సో పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే సపరేట్గానైనా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఒక్కటేసారి మొత్తం మిక్సీకి వేసాను. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మరీ పచ్చడి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకోండి. పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ ఈ విధంగా మిక్సీ పట్టడం కంటే కూడా ఇంకా రోట్లో నూరుకున్నాం అనుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడిలోకి అయితే పోపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి అయితే చిన్న పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 3 ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా తుంచి వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా కరివేపాకు. ఎండుమిర్చి కరివేపాకునైతే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి.
సో ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మిక్స్ చేయండి. ఇలా మంచిగా వేగిన పోపును మొత్తం తీసుకెళ్ళి అయితే పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫైనల్లీ సొరకాయ పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది కదా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.